ఏప్రిల్ 1 1976లో ఒక ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక గ్యారేజ్‌లో ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. సో, ఆ కంపెనీ ఒక స్టేజ్‌లో మొత్తం మూతపడే స్థాయి నుంచి ఇప్పుడు అదే కంపెనీ మంచి టాప్ బ్రాండ్‌గా నిలిచింది. సో, ఆ కంపెనీ గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో, ఆ కంపెనీ పేరేంటి? ఆ ముగ్గురు వ్యక్తులెవరు? అసలు ఆ కంపెనీ అంత ఎదగడానికి కారణాలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. మీరు చూస్తున్న టెక్స్పర్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు అప్డేట్ అయితే వస్తుంది. స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్, ఇంకా డొనాల్డ్ వెయిన్ ఈ ముగ్గురు స్థాపించిన కంపెనీ యాపిల్ కంపెనీ. ఈ కంపెనీని చిన్న గ్యారేజ్‌లో వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు లాంచ్ చేసిన ఫస్ట్ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసరికి యాపిల్ వన్. ఈ యాపిల్ వన్ అనే కంప్యూటర్‌కి స్క్రీన్ గానీ, మౌస్ గానీ ఏమి ఉండేది కాదు. సో, దీన్ని డిజైన్ చేసింది స్టీవ్ వోజ్నియాక్. ఇది బేసిక్ మదర్ బోర్డ్‌తోని డిజైన్ చేయడం జరిగింది. ఈ కంపెనీ యొక్క లోగో చూడడానికి ఇలా ఉండేది. దీన్ని డిజైన్ చేసింది ముగ్గురిలో ఒకరైన రొనాల్డ్ వెయిన్. అయితే రొనాల్డ్ వెయిన్ కంపెనీ స్టార్ట్ చేసిన 12 రోజులకే తన 10% షేర్స్‌ని $800కి మిగతా ఇద్దరికి అమ్మేసి వెళ్ళిపోయాడు. దాంతో మిగతా ఇద్దరు యాపిల్ వన్ యొక్క సెకండ్ జనరేషన్ యాపిల్ 2 కంప్యూటర్‌ని తయారు చేయడానికి డబ్బులు కావాల్సిన సమయంలో స్టీవ్ జాబ్స్ తన వ్యాన్‌ని, స్టీవ్ వోజ్నియాక్ తన సైంటిఫిక్ క్యాలిక్యులేటర్‌ని అమ్ముకోవాల్సి వచ్చింది. దాని తర్వాత 1977లో వీళ్ళు యాపిల్ 2 అనే కంప్యూటర్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఇది మొదటి దానితో కంపేర్ చేస్తే స్క్రీన్ ఇంకా కీబోర్డ్ అయితే యాడ్ చేశారు వీళ్ళు. దానికి స్టీవ్ జాబ్స్‌కి ఉన్న నాలెడ్జ్‌తో ఒక ప్లాస్టిక్ బాక్స్‌లో అరేంజ్ చేసి డిజైన్ చేశారు. యాపిల్ 2 అనే కంప్యూటర్‌ని కంప్యూటర్ ఫెయిర్ అనే దాంట్లో ప్రదర్శన అయితే చేశారు వీళ్ళు. ఆ కాలంలో అప్పటి వరకు అట్లాంటి కంప్యూటర్ ఎవరు చూడలేదు అప్పటి వరకి. యాపిల్ 2 అనే కంప్యూటర్ మార్కెట్‌లో చాలా సక్సెస్ అయితే అయింది వీళ్ళకి. ఆ కంప్యూటర్ ఎలా సక్సెస్ అయిందంటే కేవలం స్టీవ్ జాబ్స్ నెట్‌వర్త్ 2 ఇయర్స్‌లోనే $100 మిలియన్ చేరింది. ఆ రేంజ్‌లో యాపిల్ కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చాయి. అప్పటి వరకు యాపిల్ కంపెనీని హేళన చేసిన ఐబీఎం కంపెనీ యాపిల్ యొక్క సక్సెస్‌ని చూసి పీసీ మ్యానుఫ్యాక్చరింగ్‌కి ఎంటర్ అయింది. 1983లో స్టీవ్ జాబ్స్ పెప్సీకి సీఈఓ అయిన జాన్ స్కాలీని యాపిల్‌కి సీఈఓ రమ్మని స్టీవ్ జాబ్స్ అడిగాడు. జాన్ స్కాలీ ఆ ఆఫర్‌ని రిజెక్ట్ చేయడంతో స్టీవ్ జాబ్స్ నువ్వు ఎప్పటికీ ఇలా పెప్సీ కంపెనీకి సీఈఓగా ఉంటావా, లేదా నాతో కలిసి హిస్టరీ క్రియేట్ చేయడానికి వస్తావా అని అడిగేసరికి జాన్ స్కాలీ యాపిల్ సీఈఓగా చేరాడు. కాలం తర్వాత వీరిద్దరి మధ్యలో గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత జాన్ స్కాలీ బోర్మన్స్‌తో కలిసి 1985లో స్టీవ్ జాబ్స్‌ని బయటికి పంపారు. ఎప్పుడైతే స్టీవ్ జాబ్స్ బయటికెళ్ళిపోయాడో అప్పటి నుంచి యాపిల్ కంపెనీ యొక్క డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది. యాపిల్ లాంటి కంప్యూటర్‌లు ఐబీఎం కంపెనీ చాలా తక్కువ ధరకు లాంచ్ చేయడంతో యాపిల్ యొక్క షేర్ ప్రైస్ తగ్గిపోయింది. ఆ టైంలో యాపిల్ కంపెనీ సీడీ ప్లేయర్స్, డిజిటల్ కెమెరాస్, ఇంకా స్పీకర్స్ లాంటివి తయారు చేసింది. అవి కూడా అంత సక్సెస్ కాకపోవడంతో 1986లో యాపిల్ అనే పేరుతో క్లాత్స్, వాచెస్, సన్ గ్లాసెస్ లాంటివి లాంచ్ చేసింది. అయినా కూడా అది అనుకున్నంత సక్సెస్ అయితే కాలేదు. ఆ టైంలో స్టీవ్ జాబ్స్ నెక్స్ట్ అనే కంప్యూటర్ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉండగా యాపిల్ కంపెనీ ప్రతిసారి ఫెయిల్ అవుతూ వచ్చింది. అప్పుడు జాన్ స్కాలీ కంపెనీ నుంచి వెళ్ళిపోయాడు. మిగతా ఇద్దరు సీఈఓలు వచ్చినా కూడా యాపిల్ కంపెనీ అనుకున్నంత సక్సెస్ అయితే అవ్వలేదు. దాని తర్వాత చేసేదేం లేక 1997లో యాపిల్ బోర్డ్ మెంబర్స్ అందరూ కలిసి స్టీవ్ జాబ్స్ స్థాపించిన నెక్స్ట్ అనే కంపెనీని కొని తనని పర్మనెంట్ సీఈఓగా చేశారు. స్టీవ్ జాబ్స్ మళ్ళీ కంపెనీ వచ్చే టైంకి కంపెనీ మూతపడడానికి 90 డేస్ మాత్రమే టైం మిగిలింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కంపెనీ ఎంత పడిపోయిందో. ఆ టైంలో స్టీవ్ జాబ్స్ కంపెనీని కంట్రోల్ చేస్తాడో చేయరో అని అందరూ అనుకున్నారు. అప్పుడు స్టీవ్ జాబ్స్ కంపెనీకి నష్టాలు తెచ్చిపెడుతున్న 70% ప్రొడక్ట్స్‌ని ఆపేశాడు. అలాగే కొంతమంది ఎంప్లాయీస్‌ని తీసేశాడు. ఆ సమయంలో బిల్ గేట్స్ యాపిల్ కంపెనీలో $150 మిలియన్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ యాపిల్ కంపెనీకి చాలా ఉపయోగపడింది. స్టీవ్ జాబ్స్ కంపెనీకి వచ్చే టైంకి కంపెనీ $1 బిలియన్ లాస్‌లో వచ్చింది. దాన్ని స్టీవ్ జాబ్స్ 1 ఇయర్‌లోనే $300 మిలియన్ ప్రాఫిట్ తెచ్చిపెట్టాడు. స్టీవ్ జాబ్స్ వల్లే మళ్ళీ యాపిల్ కంపెనీ స్థిరపడింది. అలాగే 2000 ఇయర్‌లో యాపిల్ కంపెనీకి పర్మనెంట్ సీఈఓగా స్టీవ్ జాబ్స్ చేరాడు. స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీకి సీఈఓ అయినప్పటి నుంచి యాపిల్ కంపెనీ ఎక్కడ తగ్గలేదు. అప్పటి నుంచి యాపిల్ కంపెనీ ఏ ప్రాడక్ట్ లాంచ్ చేసినా ప్రతి ఒక్కటి ఆ మార్కెట్‌లో మంచి పేరు సంపాదించింది. ఆ కాలంలో పాటలు వినాలంటే క్యాసెట్‌లు ఇంకా వాక్‌మ్యాన్‌లు వాడుకొని వినాల్సింది. సో, అప్పుడే యాపిల్ కంపెనీ 2001లో ఐపాడ్‌ని లాంచ్ చేసింది. కాంపాక్ట్‌గా ఉంటుంది. చాలా పాటలు వినొచ్చు. ఈ ప్రొడక్ట్ మార్కెట్‌లో మంచి హిట్ అయింది. ఇది కేవలం 6 ఇయర్స్‌లోనే 10 క్రోర్ ప్లస్ యూనిట్స్ సేల్ అయితే అయినాయి. ఈ ఐపాడ్‌లు ఎక్కువ సేల్ అవ్వడంతో ఒక కొత్త రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాత 2006లో ఐమాక్ ఇంకా ల్యాప్‌టాప్‌లు లాంచ్ చేశాయి. ఇవి కూడా మార్కెట్‌లో మంచి పేరు సంపాదించాయి.
ఆ తర్వాత 2007లో వీళ్ళు లాంచ్ చేసిన ఒక ప్రోడక్ట్‌తో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ కాలంలో అందరూ కీప్యాడ్ ఫోన్స్ వాడేవాళ్ళు. సో, ఆ టైంలో ఈ ఐఫోన్ అనే బ్రాండ్ ఫుల్ టచ్ స్క్రీన్‌తో ఫోన్ తీసుకురావడం జరిగింది. ఆ ఫోన్‌కి ఐఫోన్ 1 అనే పేరు పెట్టారు. యాపిల్ కంపెనీకి వచ్చే ఇన్‌కమ్‌లో 50% ఇన్‌కమ్ ఐఫోన్స్ నుంచే వస్తుంది. దాని తర్వాత 2010లో వీళ్ళు ఐపాడ్ అనే ట్యాబ్‌ని లాంచ్ చేశారు. ఇవి కూడా మార్కెట్‌లో మంచి క్లిక్ అయ్యాయి. ఆ తర్వాత 2011లో స్టీవ్ జాబ్స్‌కి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రావడంతో టిమ్ కుక్‌ని కొత్త సీఈఓగా నియమించారు. అదే ఇయర్‌లో కొంతకాలం తర్వాత స్టీవ్ జాబ్స్ మరణించారు. ఇదిలా ఉండగా కొత్తగా వచ్చిన సీఈఓ టిమ్ కుక్ స్టీవ్ జాబ్స్ స్థాయిలో కంపెనీని రన్ చేయగలరా లేదా అనేది అందరికీ సందేహం ఉండేది. కానీ యాపిల్ కంపెనీ ఎప్పుడు డౌన్‌ఫాల్ కాలేదు. కొంతకాలం తర్వాత యాపిల్ కంపెనీ స్మార్ట్ వాచ్‌ని రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ వాచెస్ పబ్లిక్‌కి కొత్తగా అనిపించడంతో పబ్లిక్ దీని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించారు. అలా సర్వీస్ బిజినెస్ కూడా వెళ్లారు. 2018 వరకు యాపిల్ యొక్క నెట్‌వర్త్ 1 ట్రిలియన్‌కి చేరుకుంది. మన ఐఎన్ఆర్‌లో చెప్పాలంటే 78,00,00,000,00,000. ఆ తర్వాత 2020లో యాపిల్ యొక్క నెట్‌వర్త్ 2 ట్రిలియన్‌కి చేరుకుంది. దాని తర్వాత 2022లో యాపిల్ యొక్క టోటల్ నెట్‌వర్త్ $3 ట్రిలియన్ చేరుకుంది. $3 ట్రిలియన్ చేరుకున్న ఫస్ట్ కంపెనీ ఇదే. అలాగే మన ఐఎన్ఆర్‌లో చెప్పాలంటే 2,34,00,00,000,00,000. ఈ విధంగా యాపిల్ కంపెనీ ఒక బ్రాండ్‌గా నిలిచింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు యాపిల్ ఎంత పెద్ద బ్రాండ్ అనేది. అలాగే యాపిల్‌కి ఇంత క్రేజ్ రావడానికి కారణం యాపిల్ ఫాలో అయ్యే టిప్స్. ఇలా యాపిల్ లాంచ్ చేసే ప్రతి ఒక్క ప్రొడక్ట్‌కి పబ్లిక్ చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు. ఆ కాలంలోనే కాదు ఈ కాలంలో కూడా మనకి యాపిల్ ఫోన్స్ మీద మంచి మంచి ఫీచర్స్ అయితే తీసుకొస్తారు వీళ్ళు. ఫర్ సపోజ్ మీరు ఐఫోన్ 14 ప్రో మాక్స్ చూడొచ్చు మీరు. ఫర్ ది ఫస్ట్ టైమ్ అది యాపిల్ డైనమిక్ ఐలాండ్ తీసుకొచ్చారు. సో, అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఆ ఫీచర్ ఎలా ఉండేదంటే, ఇప్పుడు చాలా ఆండ్రాయిడ్ ఫోన్స్ దాన్ని కాపీ కొడుతున్నాయి. సో, దాంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి మీకు. సో, యాపిల్ డైనమిక్ ఐలాండ్ చాలా బాగా ఫీచర్ అది. ఆ ఇయర్‌లో అది హైలైట్ న్యూస్ అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ నడిచే సీరీస్ వచ్చేసరికి యాపిల్ యొక్క సీరీస్ ఐఫోన్ 17 సీరీస్. ఇది ఐఫోన్ 17 సీరీస్ పక్కన పెడితే మాత్రం సో, ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్ తన ఐఫోన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఐఫోన్స్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి దాంట్లో. సో, వీళ్ళు ఆప్టిమైజేషన్ చాలా బాగా చేస్తారు వీడియోస్‌కైతే. సో, ఫోటోస్ పక్కన పెట్టండి గానీ వీడియోస్ చాలా బాగా తీసుకోవచ్చు దీంట్లో. ఈ ఐఫోన్స్‌లో సెక్యూరిటీ చాలా బావుంటది ఈ ఐఫోన్స్‌లో. ఎందుకంటే మీకు మీ మీ డేటా కూడా ఎక్కడైతే షేర్ అయితే చేయదు ఇది. చాలా ప్రైవసీగా అయితే ఉంటది ఫోన్. నెక్స్ట్ యాపిల్ యొక్క ఈకోసిస్టమ్ చాలా బావుంటది. యాపిల్ యొక్క ఈకోసిస్టమ్. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీకు యాపిల్ యొక్క ప్రతి ప్రొడక్ట్ మీ దగ్గర ఉందనుకోండి, అవన్నీ కలిసి ఒకటేసారి వర్క్ అయితాయి. సో, ఈకోసిస్టమ్ చాలా బావుంటది ఐఫోన్స్‌లో ఆండ్రాయిడ్‌తో కంపేర్ చేస్తే. ఇంకోటేందంటే మీకు ఒకవేళ మీరు ఐఫోన్స్ వాడేవాళ్ళు మాత్రం మీరు ఈజీగా అయితే షిఫ్ట్ అయితే అవ్వలేరు. ఒకసారి దానికి అలవాటు అయిపోయారనుకోండి ఐఫోన్స్‌కి. సో, మీకు చాలా కష్టం ఆండ్రాయిడ్‌కి మారాలంటే. ఇప్పుడు ప్రెజెంట్ యాపిల్ యొక్క టోటల్ నెట్ వర్త్ వచ్చేసరికి $4.8 ట్రిలియన్. ఇది ఇండియన్ రూపీస్‌లో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది యాపిల్ యొక్క కథ. ఒక చిన్న గ్యారేజ్‌లో మొదలై ఇప్పుడు వరల్డ్‌లో టాప్ బ్రాండ్‌గా నిలిచింది. చూసారు కదా, మనం ఎంత చిన్నగా స్టార్ట్ చేసామనేది ముఖ్యం కాదు. ఎంత కాన్సిస్టెంట్‌గా ఉన్నదనే ముఖ్యం. ఈ వీడియోకి నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. అందరికి బై.